కోనసీమ జిల్లా అమలాపురంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొన్నది. వైసీపీ నాయకులు చేపట్టిన నిరసన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ఆంధ్రజ్యోతి కార్యాలయానికి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన వైఎస్ఆర్సీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు పార్టీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో అమలాపురం హైస్కూల్ సెంటర్లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ రాధాకృష్ణ తక్షణమే మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే ఏబీఎన్ కార్యాలయాలను ధ్వంసం చేయడం తమకు కష్టం కాదని, కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జర్నలిజం పట్ల ఉన్న గౌరవం, పార్టీ సంస్కారం వల్ల అలాంటి చర్యలకు దూరంగా ఉన్నామని పేర్కొన్నారు. ఎండీగా ఉన్నటువంటి రాధాకృష్ణ గారు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి పైన, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన, మరి ముఖ్యంగా మనం ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో తల్లిగా కొలిచేటువంటి మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు చేసి యావత్ దేశంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా తలదించుకునే విధంగా వారు వ్యాఖ్యానించడం జరిగింది. వారు అన్న మాటలు ఏమిటంటే, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఎవరైతే ఉన్నారో వారు వెన్నుముకలేనటువంటి వారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెబితే దాన్ని నమ్మి, ముఖ్యంగా వారి భార్యలను సైతం అవసరమైతే వారు మీ చెల్లెళ్ళని చెబితే నమ్మి వారికి పెళ్లిళ్ళు చేయడానికి కూడా మరి వెనకాడరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనే విధంగా, మరి సభ్య సమాజం తలదించుకునే విధంగా మరి వారు మాట్లాడడం జరిగింది. మేము అడుగుతున్నాం, ఇవాళ మేము ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్ష బాధ్యతల్లో ఉన్నాం. ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు వారు చేసే రియల్ ఎస్టేట్ కోసం ప్రజల యొక్క సొమ్ము, ఒకవైపు మరి నెల జీతాలకు కూడా డబ్బులు లేవి ప్రభుత్వం దగ్గర అని చెబుతూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 2 లక్షల కోట్ల రూపాయలని ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు మరి రాధాకృష్ణ గారి వాళ్ళు చేసుకుంటున్న రియల్ ఎస్టేట్ పేరుతో మరి అమరావతికి మార్చేసేటువంటి ఖర్చు పెట్టే కార్యక్రమం వారు చేస్తూ ఉన్నారు. మేము దాన్ని వ్యతిరేకిస్తూ మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా ఆయన మా ఆలోచన కూడా చెప్పాడు. ఆ ఆలోచన మ్యావిగన్ అనేటువంటి ఒక ఆలోచన అదే పెట్టమని చెప్పట్లేదు, కానీ ఆ రకంగా మనం తీసుకుని ఏదైతే 2 లక్షలు ఖర్చు పెట్టి మీరు చేసేటువంటి రాజధానిని కేవలం 20,000 కోట్ల రూపాయలతో చేయొచ్చు కదా అనే ఆలోచన ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన ఆలోచన ఇవాళ యావత్ రాష్ట్రంలో 5 కోట్ల మంది జనాభాని ఆలోచింపజేసేటువంటి సలహా జగన్మోహన్ గారు ఇచ్చారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. మా నాయకుడు ప్రతిపక్షంగా ఇచ్చినటువంటి సలహా మంచిదైనప్పుడు మేమందరం కూడా దాన్ని ఫాలో అవడానికి సుశిక్షణైన కార్యకర్తలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా జగన్మోహన్ రెడ్డి గారి కష్టంలో ఉన్నప్పుడు ఇవాళ కార్యకర్తలంతా వెంటుండడం మా యొక్క నరనరాలో ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే మీరు పవిత్రమైనటువంటి జర్నలిజంలో ఉండి, జర్నలిజం ముసుగులో ఉండి మీరు పచ్చవాళ్ళతో రాత్రిపూట చేసేటువంటి, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు పక్కలో దూరి మీరు చేస్తున్నటువంటి మరి జర్నలిజమా, బ్రోకరిజమా ఏమనాలా, మీ వల్ల మిగిలినటువంటి మరి జర్నలిస్టులందరూ కూడా తలదించుకునే విధంగా మీరు వ్యవహరించారు.